నమఃశివాయ. పూర్వము ఒక మాండవ్య మహర్షి ఉండేవాడు. అతడు ఒక మునికుమారుడు, తపశ్శాలి, బ్రహ్మ విద్యాపరుడు, బ్రహ్మర్షి, స్థిరచిత్తుడు, మౌనరతుడు, పుణ్యపురుషుడు, సత్యవ్రతుడు. అటువంటి మాండవునిపై ఒక అపనింద పడింది. ఆ అపనింద ఏమిటంటే, దొంగలు కొందరు రాజభవనములో ఖజానా దోచుకుని మాండవుని ఆశ్రమాన పాతిపెట్టారు. ఆ రాజభటులు దొంగల్ని వెతుకుతూ వచ్చి వారి కనపడకపోవడంతో సమీపాన ఉన్న మాండవుని చూచి అతన్ని అడిగారు. మౌనరథంలో ఉన్న మాండవుడు సమాధానం చెప్పలేదు. భటులు ఆశ్రమంతా వెతికి దొంగలు పాతిపెట్టిన ఖజానా బయటకు తీశారు. దొంగలను బంధించారు. ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే మాండవుని కూడా దొంగేనని భావించి దొంగలతో పాటు బంధించి తీసుకుని పోయారు. రాజు అందరికీ శిక్ష విధించి మాండవునికి శూలం గుచ్చి పాతి వెళ్ళిపోయారు. మాండవునికి శూలంతో శరీరంలో గుచ్చి వెళ్ళిపోయారు. మాండవుడు దేహ బాధను లక్ష్య పెట్టక తపస్సాధనలో ఉండిపోయాడు. మాండవుడు శూలంపైనే ఉండి తపస్సును యథావిధిగా చేయుచుండెను. అతడు తపస్సుకు మెచ్చి మునులు పక్షులై రాత్రి వేళ వచ్చి, మాండవ్య మునేంద్ర, మహాతపస్వివైన నీకు శిక్ష ఎవరు విధించారని అడిగారు. మాండవుడు, మునులారా, నేను అపరాధం చేయలేదు, నాకీ శిక్ష ఎందువలన సంభవించిందో తెలియదని మౌనం వహించను. విని మునులు తమ తమ ఆశ్రమములకు వెళ్ళిపోయారు. కొంతకాలమునకు రాజు మాండవుడు మహర్షిని గ్రహించి క్షమించమని ప్రాధేయపడ్డాడు. అంత మాండవ్య మహర్షి, రాజా, ఇది నా పూర్వకృత కర్మము, నీ దోషం ఏమీ లేదు అని పలకగా రాజు సంతసించి శూలము నుండి అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించను. ఆ శూలము బయటకు రాలేదు. ఎంత ప్రయత్నించానో అది రాలేదు. ఆనాటి నుండి మాండవుడు ఆ శూలమును శరీరంలో ఉంచుకొని తపస్సు చేసుకుంటూ కాలం గడిపాడు. తెలిసి ఏ పాపం చేయని తనకు ఇట్టి శిక్ష విధించిన యముడిని చేరి, యమధర్మరాజు, ఏ పాపము చేయని నాకింత శిక్ష ఎందుకు విధించితిరి అనగానే, యముడు, మునీంద్ర, ఒక విషయం నీకు తెలుసా? బాల్యమును తూనీగలను నువ్వు పట్టుకొని వాడి శరీరములో ముళ్ళులతో గుచ్చేవాడివి. ఆ పాపము నీకు ఈరోజు వెంటాడింది. నీ శరీరంలో ఈ శూలము గుచ్చబడి ఉండాది. ఆ బాధ నేను భరిస్తున్నావు. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఈ పాపము పాపమే కదా అని యమధర్మరాజు మాండవునికి చెప్పినాడు. చూశారు కదా, పుట్టినప్పటి నుంచి మనము పాపాలు చేస్తూ ఉంటాము. తెలిసి చేసిన తెలియకపోయి చేసిన పాపాలు వలన మనము పాపకర్మను అనుభవించక తప్పదు. అందుకని మనము ఇకనైనా ఈ మాండవుని కథ తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ, భగవంతుని సేవ చేస్తూ, భగవన్నామ స్మరణ చేస్తూ ధర్మబద్ధంగా మనం జీవించాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.